ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా పాడేరులో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే ఆయన పాడేరు మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోని ఓనూరు జంక్షన్కు చేరుకున్నారు. ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ నందిగరువు గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. కాసేపట్లో నందిగరువు గ్రామంలో నివసిస్తున్న ఆదిమ జాతి గిరిజనులతో ముచ్చటించనున్నారు పవన్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో 1.7 కోట్లతో ఆ గ్రామానికి నిర్మించిన రోడ్డును పరిశీలించనున్నారు. ఇక నందిగరువు గ్రామంలో 50 ఆదిమ జాతి గిరిజన కుటుంబాలు ఉన్నాయి. వారిలో పురుషులు 103 మంది, మరో 110 మంది మహిళలు ఉన్నారు. బడికి వెళ్తున్న బాలులు 120 మంది ఉండగా అంగన్వాడీ బాలలు మరో 31 మంది ఉన్నారు. గ్రామంలో 198 మంది రైతులు కాగా 16 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్నారు. అల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తన శాఖ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి రోడ్లని ఆయన బాగు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అసెంబ్లీ సాక్షిగా కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేసినట్లుగా కూడా అసెంబ్లీ సాక్షిగా అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ముఖ్యంగా పాడేరు నియోజకవర్గంలోని ఒక ఆదిమ జాతి తండాకు వెళ్లేటువంటి రోడ్డుని నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఓనూరు జంక్షన్లో జనసేన పార్టీ జెండాను ఈ నేపథ్యంలో వేసినటువంటి రోడ్డును పరిశీలించుకుంటూ వెళ్లి అక్కడ నందిగరువు గ్రామానికి వెళ్లిన అనంతరం అక్కడ జనసేన జెండాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించనున్నారు.